హల్లెలూయా. అబ్రహాము ఆ బలి పీఠం మీద దహన బలి పశువుగా ఇస్సాకును ఏం చేశాడంటే పరుండబెట్టి ఇప్పుడు కత్తిని తీసుకొని వధించటానికి తన చెయ్యి పైకి లేపేశాడు. ఎక్కడ దాకా వేచి ఉన్నాడు చూడండి. అబ్రహాం యొక్క సామర్థ్యం ఏమిటో, అబ్రహాం యొక్క కెపాసిటీ ఏంటో చెప్పండి అందరు గట్టిగా. దేవుడికి తెలుసు. మోయగలిగినంతే, సహింపగలిగినంతే ఆయన మోపే దేవుడు. సహించలేని శోధన ఆయన అనుమతించేవాడు కాదు. ఈరోజు జాగ్రత్తగా, ఎస్ ప్రభా, నన్ను నువ్వు ఎంత నమ్మావు ప్రభా. ఇట్లాంటి క్లిష్టమైన